ధర్మవరంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భార్యను వేధిస్తున్నాడు ఓ భర్త. మీరు వింటుంది నిజమే, ఆ భర్తకే ప్రియుడున్నాడు. ప్రియుడితో కలిసి భార్యను బెదిరిస్తున్నాడు. సో దీంతో 13 ఏళ్ల క్రితం తులసి అనేటువంటి ఒక మహిళని పెళ్లి చేసుకున్నాడు దశరథి. పెళ్ళైపోయింది. 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు వేరే ఒక ప్రియుడున్న విషయం ఆ భార్యకు తెలిసింది. భర్తకి ప్రియుడున్న ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ భార్యని పట్టించుకోకుండా వేరే వ్యక్తితో దశరథి శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన భర్త గే అని. ఈ విషయాన్ని ఇటీవలే కనిపెట్టింది భార్య తులసి. విద్యుత్ కార్యాలయంలో లైన్మెన్గా పనిచేస్తున్న దశరథి కొలీగ్ మన్సూరుద్దీన్తో దశరథికి సంబంధాలున్నాయి. ఇంట్లో ఎవరు లేనప్పుడు మహిళా దుస్తులు ధరించి మన్సూరుద్దీన్తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ తులసి ఆరోపిస్తోంది. విషయం బయట పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త అతని ప్రియుడు నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య తులసి. తనకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని ఆ భార్య వేడుకుంటోంది. సో ఒకసారి డైరెక్ట్గా భార్య తులసితో మాట్లాడదాం. ఆర్టీవీతో భార్య తులసి సంప్రదించింది. సో తులసి గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి మీ భర్త ప్రవర్తన ఎలా ఉండేది? దశరథిది ఎలా కనిపెట్టారు? ఆయనకి ఇంకో ప్రియుడు ఉండడం ఏంటి? కొంత ఆశ్చర్యంగానే ఉంది. ఎలా ఫైండ్ అవుట్ చేశారు మీరు? ఫైండ్ అవుట్ అంటే ఇంటికి పిలుచుకొని వచ్చినప్పుడు తెలిసిందండి. నాకు 5 ఏళ్ల క్రితం తెలిసింది. తర్వాత నుంచే టార్చర్ ఎక్కువైంది. అంతకు ముందు అదనపు కట్నం కోసం మాత్రమే టార్చర్ చేసేవాళ్ళు. ఇది అతను నా నగలు వేసుకొని ఇలా నా చీరలు కట్టుకొని ఇలా ఉండడం నేను ఒకసారి గమనించాను. అడిగితే కొట్టడం, తిట్టడం, చెప్తే చంపుతా అనడం, ఇంట్లో డోర్ లాక్ వేసుకొని వెళ్ళిపోవడం ఇలా చేసేవాడు. తర్వాత ఇలా మన్సూర్ని పిలుచుకొని వచ్చి తర్వాత నేను చూశానని చెప్పి వాళ్ళు ఉండడం నన్ను ఇది బ్లేమ్ చేసా. అంత అతను మన్సూర్ వచ్చి నన్ను పట్టుకొని ఇది చేసి వీడియోస్ తీద్దామని చూశాడని ఇంకా నేను ఇంట్లో నుంచి వచ్చేసానండి. మా పుట్టింట్లో ఉన్నాను. అప్పటి నుంచి నాతో అతనికి ఫోటో ఉందని చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నారు. చంపుతాము లేదంటే ఫోటో ఇవ్వండి అని. ఇప్పుడు ఫోటో కూడా అడగడం లేదు. ఒకేసారి చంపేస్తాం, ఇంకా 1 వీక్లో ఉండవు అని చెప్పారని ఇంకా మాకు భయం వేసి ఎస్పీ సార్ని కలవడం జరిగిందండి. ఎప్పుడైందమ్మా పెళ్ళి? ఎప్పుడైంది మీకు? 13 ఏళ్ల క్రితం అక్టోబర్ 9న 2013 అయిందండి. 2013లో ఈ పెళ్లికి పెద్ద మనిషి కూడా మన్సూరేనండి. ఓకే, మీ పెళ్లి నిశ్చయించింది మన్సూరుద్దీనే? మా డాడీని ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్ళైందేమో అతని వల్లేనండి. లేదండి, పెళ్ళైన నెల నుంచే టార్చర్ అండి. అంటే ఏమని టార్చర్ పెట్టేవాడు? అదనపు కట్నం కోసం ఇంకా వదిలేసి వెళ్ళడం, పుట్టింట్లో పిలుచుకెళ్ళకపోవడం, ఇలాగే చాలా సంవత్సరాలు పట్టిందండి. పెద్ద మనుషుల్లో ఏమో పిలిచకపోతా బాచుకుంటా అని చెప్పడం, పిలుచుకురావడం, ఇంకా అంతే మళ్ళీ పంపించేయడం. ఓకే, సో ఐ మీన్ సారీ అడగడం నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. సారీ. పిల్లలు ఉన్నారా మీకు? లేరండి, చూపించాం కానీ అతనికి కార్ అని కూడా చెప్పారు. ఓహో, సో తన ప్రవర్తన ఎలా ఉండేది? అంటే నార్మల్గా మగవాళ్ళలాగానే అబ్బాయిలానే మాట్లాడుతూ ఉండేవాడా? ఫస్ట్లో అయితే అసలు మాటలు లేవు, ఏమీ లేవు. తను డ్యూటీ అనడం, వెళ్ళిపోవడం, ఇంకా పొద్దున్న పోతే నైట్ ఎప్పుడో 12కి వచ్చి రావడం, పడుకోవడం, అంతే అండి. ఏమంటే వాళ్ళ మమ్మీకి బాగాలేదని చెప్పి, క్యాన్సర్ అని చెప్పి వాళ్ళ మమ్మీతోనే పడుకునేవాడు. ఇంకా అందుకని నేను ఏమీ అడిగేదాన్ని కాదండి. నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. మా నాన్న చాలా వీక్. ఆయన కూడా పేషెంట్ అండి. ఓకే, సో ఇప్పుడు అనుమానం రాలేదమ్మా స్టార్టింగ్లో? మరి స్టార్టింగ్లో అనుమానం రాలేదు, ఎందుకంటే నాకు 1 నెల కూడా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కాదు అసలు. వాళ్ళ మమ్మీ కోసం తిరగాలని చెప్పి బెంగళూరులోనే చాలా వరకు ఉన్నానని చెప్పి అనేవాడు. ఓకే, ఇప్పుడు మీరు ఎలా కనిపెట్టారు మరి? అంటే 5 ఏళ్ల క్రితం కనిపెట్టాను నేను అంటున్నారు కదా, 13 ఏళ్ళు అవుతుంది పెళ్ళి. 7 ఏళ్లలో ఎప్పుడు అనుమానం రాలేదా? తను గే అనే అనుమానం ఎప్పుడు కలిగింది మీకు? ఎప్పుడు నేను ఇలా పడుకున్నానని చెప్పి అతను నా శారీస్ అవన్నీ వేసుకున్నాడు, అప్పుడు అనుమానం వచ్చిందండి. అడిగితే ఇలా బయటికి చెప్తే కొట్టడం, డోర్ లాక్ వేసుకొని వెళ్ళిపోవడం, నన్ను ఒకటే ఇంట్లోకి పెట్టడం, ఏమీ అసలు పొద్దున్న పోతే నైట్ రావడం, ఇలా డోర్ లాక్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఫోన్ కూడా లాక్కుంటాడు, ఎవరికి చెప్పకూడదు అని చెప్పి.
ఓకే. సో అంటే మన్సూర్తో శారీరక సంబంధం మీ పెళ్ళి కాకమునిపే ఉందా అయితే? అది అయితే నాకు తెలీదండి. ఆఫీస్ అయితే 10 ఏండ్లుగా వాళ్ళు ఒకే ఆఫీస్‌లోనే ఉన్నారు. నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనే అనుకున్నానండి ఫస్ట్‌లో. మ్మ్. తర్వాత చూసే వరకు నాకు తెలీదు. అమ్మ శారీరక సంబంధం అడుగుతున్నా, అంటే మీ భర్త మొత్తం పూర్తిగా గేగా మారిపోయి శారీరక సంబంధం పెట్టుకున్నాడా మన్సూర్తో? అవునండి. నాతో మాత్రం అసలు కలిసేవాడే కాదు. మ్మ్. పూర్తిగా అతనే కావాలంటాడు. అతను చెప్పిన మాటే వింటాడు. మొత్తం శాలరీ మొత్తం అతనికే ఇస్తాడు. ఇంటికి కూడా ఏమీ పెట్టాడండి. ఓహో, వచ్చే జీతం మొత్తం ఆయనకే వెళ్తుందా అయితే? ఆయనకే వెళ్తుంది. ఆయనకు మాత్రం ఆస్తులు చాలా పెంచుకున్నాడు. ఇంకా పర్మనెంట్ అయింది కూడా అతనికి రీసెంట్గానే. మా ఆయనకే ఫస్ట్ పెళ్లి కాకముందు నుంచి పర్మనెంట్ అయినది మా ఆయనకి. మ్మ్. మొత్తం ఇదంతా మనీ కోసం చేస్తున్నాడని నాకు అనిపించిందండి. నా భర్తని ఇలా మార్చి లొంగ తీసుకొని ఇలా చేశాడని మనీ కోసమే అనుకుంటున్నానండి. ఓకే. అంటే మీ భర్తకి మీరు ఏదో మెడికల్ ఎగ్జామినేషన్ చేసాము పిల్లలు పుట్టరు అని చెప్పన్నారు కదా, అప్పుడే డౌట్ వచ్చిందా అమ్మ మీకు? అంటే ఈయన ఈ గేగా ఉన్నాడని అప్పుడే డౌట్ వచ్చిందా? అప్పుడేమీ అనుకోలేదండి. ఏమంటే తనకు తక్కువ అని చెప్పారు, అసలు లేవు అని చెప్పారు కాబట్టి నాకు అప్పుడు డౌట్ ఏం రాలేదు. ఓకే. ఏమంటే కలవడానికైతే ఇష్టపడేవాడు కాదు. ఓకే. ఇంకా అదనపు కట్నం తెస్తేనే సంసారం అని చెప్పి అలా పెట్టేవారు కాబట్టి నాకు అంతగా అనిపించలేదు. ఓకే. 5 ఏళ్ల ముందు గమనించారంటే 7 ఏళ్ల వరకు అంతో ఇంతో సరే నెలకొకసారి అయినా మీరు ఆ ఇంటికి వెళ్ళేవారు కదా, నెల రోజులు ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తారని చెప్పినా కూడా. ఒక సంవత్సరంలో నేను 1 నెల మాత్రమే ఉన్నానండి. ప్రతి సంవత్సరంలోనూ గొడవ పంచాయతీ అయ్యేది. ఇంకా 6 మంత్స్ అయినా కూడా తొంగి చూడడం లేదు. ఫోన్ చేసినా కూడా ఎత్తేవాడు కాదు. ఓకే. చాలా టార్చర్ అనుభవించాను. మీరు వాళ్ళ మీ అత్తమ్మని అడగలేదంటే ఐ మీన్ దశరథి వాళ్ళ తల్లిదండ్రులు అడగలేదా ఎప్పుడు కూడా? తండ్రి ముందుగానే చనిపోయినాడు. తల్లి ఒకటి ఉన్నది, ఆమె కూడా క్యాన్సర్ పేషెంట్ అని ఎక్కువ బెంగళూరులోనే ఉండేవారు. కిడ్వాయిలో చూపిస్తున్నారు. మ్మ్. ఇంకా నన్నేమే ఆమె ఎప్పుడు హాస్పిటల్ గానే తిరుగుతూ ఉండేది. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి నన్ను టార్చర్ చేశారు. క్యాన్సర్తో చనిపోయినా కూడా నేనే చంపానని చెప్పి తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఇలా దూరం పెట్టడానికి కూడా కారణం మా అమ్మని నువ్వే చంపినావు అని చెప్పి అతను దూరం పెట్టేవాడండి. మీరు అందుకని వాళ్ళ అక్క నాకు వాళ్ళకు అర్థం కాదు. లేదా వాళ్ళ బంధువులకు ఎప్పుడు కూడా మీ అబ్బాయి లేదా దశరథి నా మగవాడు మీదే కాదు అని ఎప్పుడు చెప్పేవాడు. చెప్పలేరా? నా మీదే చెప్పేవాడు కానీ పంచాయతీలో నన్ను నోరెత్తనిచ్చేవాళ్ళు కాదు. నాకు పెద్ద మనుషులు కూడా అన్యాయం చేశారు. ఓకే. సో ఎప్పుడు మన్సూర్ని మీ ఇంట్లో ఎప్పుడు చూసారు మీరు? ఈ 3 ఇయర్స్కి ముందు చూశానండి. ఈ చూసిన తర్వాతే నేను వచ్చేసాను అత్తింట్లో నుంచి. ఓకే. చూసానని చెప్పి అన్నీ పట్టుకొని ఇది చేయాలని అంటే మీ వీడియోలు ఇంటికేనా? తీయాలని అంటే చూశారు. దశరథి లేదా మీ ఇద్దరు కలిసి ఉన్న ఇంటికే వచ్చాడా మన్సూర్? అవునండి. ఓకే. ఏం జరిగింది ఆ రోజు? లేకుండా నైట్ టైమ్స్ వచ్చేవాళ్ళు. నాకు అసలు తెలిసేది కూడా కాదు. నేను ఒక రోజు కిటికీలోంచి చూసాను అది కూడా. ఓకే. సో మీరున్న ఇంటికే వచ్చాడు మన్సూర్ అక్కడికి? వస్తుంది. అమ్మా మీరున్న ఇంటికే వచ్చాడు మన్సూర్, రాత్రి సమయంలో వస్తున్నాడు అంటున్నారు. వస్తున్నారు. ఓకే. ఏం చూసారు కిటికీలో నుంచి? అంటే వాళ్ళిద్దరు శారీరకంగా కలవడం చూసారా? బట్టలు లేకుండా ఇద్దరు కలవడం చూసానండి. సో ఈ ఒంట్లో నగలేసుకుంది ఎప్పుడమ్మా? నగలేసుకొని మీరు చీరలు కట్టుకోవడం ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? అది 3 ఇయర్స్కి ముందే. అప్పుడు 5 ఇయర్స్ అవుతుంది సార్ చూసి. ఓకే. అంటే ఈ 3 ఇయర్స్ అయితే అసలు కలిసి కూడా లేము. కంప్లైంట్ కూడా ఇచ్చాం 498. అంటే తన మాటల్లో తన ప్రవర్తనలో ఎప్పుడైనా ఇబ్బంది అనిపించేదమ్మా మీకు? అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు? సహజంగా మామూలుగా మాట్లాడుతుండేవాడా లేకపోతే ఏదైనా తేడాగా మాట్లాడుతుండేవాడా? తులసి గారు చెప్పండి. అంటే సహజంగా అందరిలాగా నార్మల్గా మనలాగా మాట్లాడుతుండేవాడు, ఆయన తేడాగా మాట్లాడుతున్నాడు? ర్యాష్ గా కోపంగా మాట్లాడేవాడు ఎప్పుడు. ఓకే. సో ఈ వీడియోలు మీరే తీసారా? మీ పైన గాయాలు కనబడుతున్నాయి కొన్ని ఫోటోలు, మిమ్మల్ని కొట్టారా వాళ్ళు? అవునండి కొట్టారు, బాగా కొట్టేవాడు.
కొరికాడు కూడా, గిచ్చేవాడు కూడా. ఎందుకు మన్సూర్ నేను ఇట్లా మీ ఇద్దరం కలిసి ఉంటా, నాతో పాటుగా నువ్వు భార్యలాగా ఉండాలి అనే రకంగా కొట్టడమా? అంటే తన వాళ్ళ ఏం అడుగుతున్నారు వాళ్ళు కొట్టడం అంటే? చూసారనా? ఎందుకు కొడుతున్నారు? చూసానన్నప్పటి నుంచి ఎక్కువ కొట్టేవాడు. ఓకే, మీరు అక్కడ ఫోటోలు కనపడుతున్నాయమ్మా, మీ చేతిలో కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు. ఈ ఫోటోలు మీరు తీసినవేనా? నేను తీసుకున్నవే సార్. ఓకే, మీ చీరలు కట్టుకోవడం, మీ నగలు వేసుకోవడం తులసి గారు? నేను వాళ్ళని చూసానని చెప్పి నన్ను కూడా ఆ మన్సూర్తో పడుకోవాలని చెప్పి కొట్టారండి అవి. మరి ఇంత దారుణమా అమ్మ? అంటే ఎవరికి చెప్పుకోవడానికి వీలేదు. భర్తే డైరెక్ట్గా మీకు తాళి కట్టిన భర్తే ఆయన తప్పుడు పని చేయడం కాకుండా ఆయనతో పాటుగా మీరు కూడా కలవాలని చెప్పి కొట్టారా? అవునండి. ఈ మన్సూర్ అతనికి ఆడలేదు, మగలేదు. బొమ్మకి శారీ కట్టినా కూడా సరిపోతుంది, అలాంటి వాడండి. ఇప్పుడు మీ భర్త అలా అవ్వడానికి కారణం మన్సూర్ అంటున్నారు, లేకుంటే భర్త శారీరకంగానే? మన్సూరే అండి, మన్సూరే. ఏం చేశాడో ఏమో అయితే నాకైతే అర్థం కాదు. ఈ మన్సూర్ వల్లే అన్ని. పెళ్ళైనప్పటి నుంచి కూడా మీతో సరిగ్గా కలవలేదన్నారు కదా, సో భర్త తప్పు లేదంటారా ఇక్కడ? భర్త తప్పు అంటే మరి వాళ్ళకి ముందు నుంచి ఉన్నదో నాకు తెలియదండి. అది ఎప్పుడైతే ర్యాష్గా ఉండేవాడు. కట్నం అని డబ్బుల కోసం మాత్రమే సతాయించేవాళ్ళు. చుట్టుపక్కల అమ్మ, మీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎవరు కూడా ఆయనపై అనుమానం వ్యక్తం చేయడం కానీ మీకు చెప్పడం కానీ ఎవరు జరగలేదా? అంటే మొదటి నుంచి ఇక్కడ ఎవరిని రానివ్వరు సార్ ఇంట్లోకి. మా మమ్మీ మాట్లాడాలని చెప్పినా కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మా పేరెంట్స్ని కూడా ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు జరిగిందమ్మా ఈ ఫోటోలు వీడియోలు అన్ని? 3 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు? 3 ఏళ్ళు అవుతుంది. ఓకే, అప్పటి నుంచి ఏం ఫైట్ చేస్తున్నారు మరి? మీ ఫైట్ ఏంటి? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమా, లేకుంటే పెద్ద మనుషుల సమక్షంలో? 498 పెట్టానండి, ఎంసీ వేసాను. ఆయన కూడా ఆ ఎంసీ కూడా అడ్డుకున్నాడు. ఫోర్జరీ సర్టిఫికేట్స్ తెచ్చి, సర్వీస్ సర్టిఫికేట్స్. అసలు నేను చదివిందే ఇంటర్, ఏమీ లేకున్నా కూడా అతనేమో సర్వీస్ చేశానని చెప్పి సర్టిఫికేట్, అది కూడా ఫ్రాడ్ అని చెప్పి మేడమే, హెచ్ఎం మేడమే ఇచ్చారు. అది ఫైట్ చేస్తున్నా ఒక పక్క. మా తర్వాత వీళ్ళ నుండి కూడా ఫైట్ చేస్తున్నా నేను. ఇప్పుడు 10 days నుంచి చాలా ఎక్కువైంది. ఫాలో అవ్వడం, గుద్దలని చూడడం, బైక్ని పడేయాలని చూసి మాకు చంపాలని చూస్తున్నారండి. అందుకని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, ఒక్క సెకండ్ అమ్మా, మీ భర్త నెంబర్ కూడా వచ్చింది. మీరు అవకాశం ఇస్తే ఒకసారి నేను మాట్లాడతా ఆయనతో. సరే, ఒక్కసారి నేను మాట్లాడుతున్నా, కాల్ చేస్తే మీరు హోల్డ్లో ఉండండి. సరే. బట్ కాలర్ ట్యూన్ వస్తుంది ఏదో, ఆయన అటెండ్ చేసినాక మాట్లాడదాము. దశరథి గారికి కాల్ చేస్తున్నాను. హలో దశరథి గారా? దశరథి గారు, నా ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ హెడ్ ఆఫీస్. మనోజ్ నా పేరు. మీరు లైవ్లో ఉన్నారండి, మీ మాటలు వినిపిస్తున్నాను లైవ్లో. మీ భార్య ఆశ్రయించారు ఆర్టీవీని, మీపై ఏదో క్లెయిమ్ చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. ఏంటి మీకు మీ నోటీస్కి వచ్చిందా ఇది? మీ పైన కేసు నమోదు చేయడం అన్నీ కూడా? సార్ ఆల్రెడీ అవి కేసులన్నీ కోర్టులో జరుగుతున్నాయి సార్. ఓకే, అవును సార్. ఇక్కడ సమస్య ఏంటంటే బిగ్గెస్ట్ అలిగేషన్ డైరెక్ట్గా మీకు చెప్తున్నాను. అవును సార్. మీకు మన్సూర్కి ఏదో సంబంధం ఉందని, మీరు ఒక గే అని. సార్ అదంతా ఫేక్. మీరు మెల్లో బంగారు నగలు వేసుకున్న ఫోటో ఒకటి ఏదో చూపిస్తున్నారు ఆవిడ. అవును సార్. మీరు ఆయనతో శారీరకంగా కలిసే సమయంలో మీ భార్య చూసిందని, భార్యను కొట్టారని చెప్తున్నారు సార్. అవన్నీ ఫేక్ సార్. ఓకే, అవన్నీ ఫేక్. కానీ ఇది బిగ్గెస్ట్ అలిగేషన్. ఇది డైరెక్ట్గా కట్టుకున్న భర్తనే గే అని చెప్పడం అనేది బిగ్గెస్ట్ అలిగేషన్. కానీ తన భార్య ఎంత తప్పు చేసినా గే సార్, సరిపోనప్పుడు ఏమైనా చెప్తారు సార్. అంటే డబ్బుల కోసం ఆశిస్తున్నారు. మనం సరిపోలేదు, డబ్బులు అడిగినారు, నేను ఇవ్వలేదు, దానికి ఇవన్నీ అలిగేషన్స్ పెట్టినారు సార్. కానీ మీరే వరకట్నం కోసం అని వేధించారని చెప్పి మీ భార్య అంటోంది సార్. నేనుండే ఏరియాలో ఎక్కడికన్నా వచ్చి, వాళ్ళ ఏరియాలో కానీ నా ఏరియాలో కానీ వాళ్ళు వచ్చి ఎక్కడికైనా వచ్చి ఎంక్వైరీ చేయమని నా గురించి
ఎంక్వైరీ చేయమని. సరే, ఇక్కడ వరకట్నం అన్నీ కూడా మ్యాటర్ మాట్లాడుకోవడానికో లేకపోతే పోలీసుల సమక్షం తెలిసిపోద్ది, కానీ గే అని అలిగేషన్ చేస్తోందండి మిమ్మల్ని, మీ భర్తనే గే అని చెప్పి ఆ భార్య చెప్తోంది. అవును సార్, సరిపోయినప్పుడు ఏదైనా చెప్తారు సార్. నేను ఇంకోటి సార్, ఇవి కోర్టులో ఉన్నాయి, యాక్చువల్ గా కోర్టులో రన్ అవుతాయి కేసులు, ఆమెనే పెట్టింది ఎంసీ కేసు. తను కూడా లైవ్ లో ఉన్నారు ఇప్పుడు, తన మాట ఒక్కరి మాట వినడానికి కరెక్ట్ కాదని మీకు కూడా కాల్ చేశాను లైవ్ లో, అందుకే నేను. అవును సార్, ఇప్పుడు ఆల్రెడీ ఆమెనే కేసులు పెట్టింది నా మీద. కాదు, మన్సూర్ గారు మీరు శారీరకంగా కలిశారని కూడా చెప్తోంది, మీరు బలవంత పెట్టి మన్సూర్తో పాటుగా తనని కలవమన్నారు. అంతా ఫేక్ సార్, అవన్నీ ఎందుకు చెప్తాం సార్ మేము, అవన్నీ ఫేక్ సార్. అవన్నీ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిందా? ఏదో మెడికల్ ఎగ్జామినేషన్ జరిగితే కూడా మా ఆయనకి పిల్లలు పుట్టరని చెప్పి డాక్టర్లు తేల్చారని అంటోంది మీ భార్య. సార్ అది ప్రూఫ్ తెమ్మనండి, మేము ఇప్పటికైనా ఏ మెడికల్ టెస్ట్ కైనా మేము రెడీ. ఇప్పుడు ఆమె పెట్టే మెడికల్ టెస్ట్ ఏదన్నా, ఏ మెడికల్ టెస్ట్ పెట్టినా కూడా మేము రెడీగా ఉన్నాం. సో తను మాత్రం బేస్లెస్ ఎలిగేషన్ చేస్తుంది అంటున్నారు, అంతేనా? అంతే సార్. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి, నేను మీరు అడిగిన క్వశ్చన్ అయితే అడుగుతాను, ఎందుకంటే ఇది చాలా బిగ్గెస్ట్ ఆరోపణ కాబట్టి మీరు లైన్లో ఉండండి. తులసి గారు, మీ భర్త మాట్లాడింది విన్నారా? విన్నానండి. మెడికల్ ఎగ్జామినేషన్ సిద్ధం అంటున్నారు, మీరు నాపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. నాతో రిపోర్ట్స్ ఉన్నాయండి. రిపోర్ట్స్ ఉన్నాయమ్మా మీ దగ్గర? అవునండి, రిపోర్ట్స్ ఉన్నాయంటున్నారు. కానీ సార్ మేము ఇప్పటికైనా ఏదైనా పెట్టండి, మేమైతే రెడీగా ఉన్నాము మెడికల్ టెస్ట్ కి. నిజంగా టెస్ట్ జరిగిందా? టెస్ట్ అనేది ఒకటి జరిగిందా సార్? యాక్చువల్ గా పిల్లల కోసం అని మేము తిరిగినాం సార్, ఓకే, డబ్బులు ఖర్చు. ఓకే, ఆ టెస్ట్లలో మామూలుగా ఆమెకి మేము ట్రీట్మెంట్ తప్పితే ఏంది లేదు. ఓకే. సో ఆ టెస్ట్ జరిగినప్పుడు మీకు పిల్లలు పుట్టరని డాక్టర్ తేల్చిన సర్టిఫికేషన్ ఉందని అంటున్నారు. ఏంది చెప్పలేదు సార్, ఆ మాట అయితే ఏంది చెప్పలేదు. ఓకే, చీరలు కట్టుకున్నారని అంటుంది ఆవిడ. సార్ నేను ఏది కట్టుకోలేదు సార్, యాక్చువల్ గా ఆమె బాగున్నప్పుడు మనం ఇట్లా చేసుకుందాము, నువ్వు రాజమాదిరి ఉండు, నువ్వు నగలు వేసుకో. ఆమె తీసిండే ఫోటోలే నా దగ్గర ఉంది, అదొక్కటే పెట్టింది. నేను టోపీ పెట్టుకొని పెళ్ళప్పుడు ఫస్ట్ నైట్ రెడీ అయినట్టు రెడీగా మనం కలుద్దాము అన్నప్పుడు అవి రెడీ అయ్యిండేది సార్, అంత తప్పితే ఏంది లేదు. తులసి గారు, మీరే బంగారు నగలు వేసుకోండి, రాజులాగా రెడీ అవ్వండి అని అంటే తను బంగారం వేసుకున్నాను. మన్సూర్ చెప్పించింది సార్, మన్సూర్ చెప్తే చేసిండేది సార్, నేను చెప్తే కాదు. మీ దగ్గర ఉందా ఆ ఫోటో? మా దగ్గర ఉంది సార్, నేను కోర్టులో ఉంది కాబట్టి నేను కోర్టులో విధంగానే నేను కోర్టులో మాట్లాడుకుంటాను సార్. అది ఓకే. కానీ మీరు తనని చంపేస్తానని హెచ్చరించారు, వారం రోజుల్లో చంపేస్తానని చెప్పారని అంటోంది సార్. ఎక్కడ చెప్పినామో అవన్నీ ఆమె తీసుకొని రమ్మనండి సార్. మేమైతే చెప్తున్నాం కదా, మేమైతే అలాంటి పని ఏంది చేయలేదు సార్. పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఏంది చెప్పినా ఏ దానికైనా నేను ఎవరు భయపడ, భగవంతునికి భయపడతాను. భగవంతుడు అనేవాడు ఉంటాడు. కానీ తన ఫోటోలు చూపిస్తోంది దశరథ్ గారు. సరే, మీరు అంటూ నిజమే కోర్టులో ఉన్నాయి, తేల్చుకోవడానికి కోర్టు న్యాయస్థానాలు చెప్తే డెఫినెట్గా ఎవరికైనా మీరు నిజంగా బాధితులు ఉంటే వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కోరుకున్నాను. నేను కోర్టు నమ్ముకున్నా సార్, ఇప్పుడు ఆమె కూడా కోర్టు నమ్ముకొని వేసింది, కానీ కోర్టులో ఆమె కోర్టుకి వేసి మళ్ళీ నాకు ఇప్పుడు ఇంత డబ్బులు కావాలని డిమాండ్ చేస్తే నేను నిరాకరించిన దానికి నా మీద పోలీస్ కేసులు పెట్టి నిన్న కూడా స్టేషన్ పోయినాము. మిమ్మల్ని డబ్బులు అడిగారా? ఎంత డబ్బులు అడిగారు మిమ్మల్ని? ఎవరు? తులసి గారు డబ్బులు అడిగారు మిమ్మల్ని? సార్ కోర్టులో కేసు పెట్టడం 50 లక్షలు ఇవ్వాలని పెట్టింది. నిన్న స్టేషన్ లో కూడా దగ్గర 30 లక్షలు ఇవ్వాలని చెప్పి పెట్టింది. 15 తులాలు బంగారు ఇవ్వాలని చెప్పి పెట్టింది. ఆల్రెడీ ఆమె అన్ని సామాన్లు తీసుకుపోయిన ప్రూఫ్ కూడా మా దగ్గర ఉన్నాయి. నేను కోర్టులో ఉంది కాబట్టి నేను కోర్టు ద్వారానే పోతాను సార్. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మీరు ఇట్లాగే నేను తులసి గారితో మాట్లాడతాను. తులసి గారు, అమ్మ తను వరకట్నం వేధింపులు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 50 లక్షలు క్లెయిమ్ చేశారా కోర్టులో తనకి? లేదండి, అసలు క్లెయిమే చేయలేదు. శాలరీ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేశానండి, అంతే. అదే కోర్టులో తనకు నష్టపరిహారం రావాలనో లేకపోతే అల్మోనీ కోసమనో 50 లక్షలు క్లెయిమ్ చేశారని, మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా 30 లక్షలు కావాలన్నారని అడుగుతున్నారు. సరే, ఇవన్నీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఇతర వరకట్నం వేధింపులకు సంబంధించి పోలీసులు, చట్టం, న్యాయస్థానం ఉందమ్మా. కానీ మీ భర్త నేను ఎటువంటి మెడికల్ ఎగ్జామినేషన్కైనా సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, ప్రూవ్ చేసుకుంటానని చెప్తున్నారు. కానీ గే శారీరకంగా కలిసారనేది నిజంగా నిరూపించగలుగుతారమ్మా? ఆల్రెడీ వాళ్ళిద్దరు తిరుగుతున్నారని అందరికీ తెలుసు సార్. అంటే తెలియడం వేరు, తిరుగుతున్నారని తెలియడం వేరు. కానీ ఈయన మీ భర్తని మీరు గే అని చెప్పడం అంటే చిన్న విషయం ఏం కాదు. మీ భర్తని మీరు గే అని చెప్పడం అంటే చిన్న విషయం ఏం కాదు. అది ప్రూవ్ చేయగలుగుతారా అంటున్నా నేను. చూసాను సార్, ఇంకా ఫోటో ఒకటి ఉంది అతను, అంతే. తను మెడికల్ ఎగ్జామినేషన్ సిద్ధం అని అంటున్నారు కదా, నిజంగా మెడికల్ ఎగ్జామినేషన్ లో మీ దగ్గర రిపోర్ట్ కూడా ఉందన్నారు, నిజంగా రిపోర్ట్ ఉందా మీ దగ్గర?
ఉందండి, ఉంది. ఏమని డాక్టర్స్ ఏమని కన్ఫర్మ్ చేశారమ్మా? అతనికి స్పెన్ కౌంటే లేదని చెప్పారండి. ఓకే, అంతేగాని ఆయన గే అని కన్ఫర్మ్ ఎక్కడ చేయలేదు కదా, ఆయన మగవాడు కాదని కన్ఫర్మ్ చేయలేదు. ఏ అనేం చెప్పలేదండి. ఆయన నాతో కలవకుండా అతనితో కలుస్తున్నాడు కాబట్టి గే అని సరే, కొంత మెడికల్ కాబట్టి చెప్తున్నానండి. కొంత ఆయనకున్న అనారోగ్య సమస్య కారణంగానో ఇంకేదైనా ఆయనకున్నటువంటి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఉంటుందేమో. వాళ్ళిద్దరిని చూసాకే చెప్పానండి, అంతే. వాళ్ళిద్దరు శారీరకంగా కలవడం మీరు చూసారు. టార్చర్ చేస్తున్నారు, మరి ఫోటో కోసం టార్చర్ చేస్తున్నారు కాబట్టి నన్ను చంపుతామన్నారు కాబట్టి ఇంతవరకు రావాల్సి వచ్చింది, లేకుంటే నాకు ఏ అవసరం లేదు. ఓకే, అంటే వారిద్దరు శారీరకంగా కలవడం మీరు చూసారు కాబట్టి గే అని కన్ఫర్మ్ చేసుకున్నారు మీరు. అవును సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.